నా పేరు లక్ష్మణరావు అండి. నేను గురుగారు గోపాలపురంలో ఈవినింగ్ క్లాస్ పెట్టినప్పుడు 3 రోజులు జ్వరంతో గ్యాస్ తోటి వచ్చాను. నా గ్యాస్ జ్వరం కూడా ఆయనే తగ్గించి అప్పుడు నన్ను క్లాస్లో కూర్చోబెట్టారు. యాక్చువల్గా చేసే ఓపిక కూడా లేదు, కానీ అలాగే నేను ఓపికగా నేర్చుకుని అన్నీ చేశాను. నెక్స్ట్ ఏంటంటే గురువుగారు చెప్పిన దాన్ని బట్టి మన జబ్బులన్నిటికి కారణం మన ఆలోచన. మన ప్రతి ఒక్కరి మీద ప్రేమ ద్వేషాలు పెంచుకోవాలి, ప్రేమ అభిమానం పెంచుకోవాలి తప్ప ద్వేషాలు ఉండకూడదు. ఆ ద్వేషాలే మన జబ్బుల కింద మనల్ని ఇలా ఇబ్బంది పడతాయి. మన పూర్వజన్మ సుకృతాలే మన ప్రాబ్లమ్స్ కింద మనకి ఈ జన్మలో మనం అనిపించే కర్మలు అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే మన దేవుడిచ్చిన ఈ జబ్బులన్నింటినీ కూడా ఆనందంగా అనుభవిస్తూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడా, నాకు ఈ జన్మలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఆనందంగా క్లియర్ చేసి తగిన శక్తి నాకు ఇవ్వు అని చెప్పేసి మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మన ఆ విధంగా అందరినీ క్షమించి మనకి ఏమైనా ఇంతకుముందు ఎవరితో గొడవలు ఉన్నా ఏమన్నా ప్రతి ఒక్కరిని మనం వాళ్ళని క్షమించేసి వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు మన ఈ ప్రాబ్లమ్స్ మన కర్మలు కూడా త్వరగా మనకి క్లియర్ అయ్యి మనం జబ్బుల నుంచి బాగా క్లియర్ అవుతాము. నెక్స్ట్ ఏంటంటే మన శరీరానికే మన జబ్బులని తగ్గించుకునే శక్తి ఉంది. కావాలి ఏంటంటే ఒక దేవుడు ఇచ్చే ఒక శక్తితోటి మనం దానికి ఆజ్ఞ ఇవ్వడం ద్వారా మన ప్రాబ్లమ్స్ మనమే హీల్ చేసుకోవచ్చు. ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళ అవసరం లేదు. మన ఏంటంటే మన ఓపికగా మన శక్తిని మనం ఉపయోగించుకొని మన శరీరాన్ని మనం బాగు చేసుకోవచ్చు. కాబట్టి గురువుగారు 3 రోజులు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది. నెక్స్ట్ గురువుగారు చెప్పినట్టే రేపటి నుంచి ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా నేను చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు దాకా ఎంతసేపు డబ్బు వెనకాల పరిగెట్టిన తప్ప ఆరోగ్యం నుంచి ఫస్ట్ టైం ఆలోచిస్తున్నాం. కాబట్టి రేపటి నుంచి మేము గురువుగారితో పాటు ఆయనతో పాటు మా ప్రయాణం కూడా కొనసాగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా మార్పు కనపడింది సార్. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మాట్లాడబోయేది గురూజీ గారి గురించి చెప్తున్నాను. నేను ఇక్కడికి జాయిన్ అయ్యే వరకు నాకు గురూజీ అంటే ఏమిటో, హీలింగ్ క్లాస్ అంటే ఏమిటో అసలు నాకు ఏం తెలీదు. కానీ నేను ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు. అది ఒక మిరాకిల్ అనే అనుకోవాలి. నేను 3 రోజులు హీలింగ్ క్లాసెస్ అని చెప్తే ఎలా గడుస్తాయా ఏంటా, 3 రోజులు నేను నా ఇంట్లో పనులు కానీ షాప్ కానీ నన్ను వదిలేసి నేను అంత టైం ఇక్కడ కేటాయించగలనా, చాలా డౌట్స్ ఉండేవి. కానీ ఇక్కడికి బయలుదేరిన క్షణం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించలేదు. మళ్ళీ రేపు ఎప్పుడు వచ్చేస్తానా అనే ఫీలింగ్తోనే వచ్చాను 3 రోజులు కూడా. ఎప్పుడు కూడా నా మనసులో బర్డెన్ అనిపించలేదు, ఎప్పుడైపోతుంది ఏంటి అని అనిపించలేదు. గురువు గారు మొదలుపెట్టిన టైం 9:30, 9 అయితే ఈవినింగ్ 8 అయినా కూడా ఆయన చెప్పేది అలా వినాలనే అనిపించింది తప్ప ఎప్పుడు కూడా బోర్ కొట్టడం కానీ ఇది ఎప్పుడు అయిపోతుందా అన్న విషయం ఎప్పుడు అనిపించలేదు. 3 రోజులు కూడా నా హెల్త్ నాకు సహకరించింది. ఇక్కడ ఇవన్నీ చేయడం వల్ల ప్రాణాయామం అవన్నీ కూడా నేను చాలా అయితే రిలీఫ్గానే ఉన్నాను 3 డేస్ నుంచి. నా ఫ్యామిలీ ఏమనుకుంటారో వెనకాలని కూడా కొంచెం అనిపించేది. కానీ వెళ్ళాక వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా అన్నీ చేస్తారు గురూజీ. వాళ్ళు కూడా సహకరించేలాగా ఈ హీలింగ్ ఇక్కడ చేయడం ద్వారా వాళ్ళు కూడా సహకరించారు. 3 రోజులు ఎలా గడిచాయో నాకు తెలియదు. 4వ రోజు నేను హ్యాపీగానే ఉన్నాను. ఇదేంటంటే మనకి మనోధైర్యాన్ని ఇచ్చే క్లాసెస్. ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి ఏం అనిపించలేదు, కానీ మనం నేర్చుకున్న తర్వాత అనిపించింది ఏంటంటే మనం ఏదైనా చేయగలం అనే బలం ఏదో మనసులో కలిగింది. చేస్తామో లేదో అనేది తర్వాత విషయం, ముందైతే ఆ మనోధైర్యం అయితే వచ్చింది. ఆ ధైర్యంతో తర్వాత చేసేటప్పుడు ఆ ధైర్యం ముందుకు తీసుకెళ్తుందని నాకు అనిపిస్తుంది. తర్వాత ఆన్లైన్ క్లాసులు వింటూ ఆ గురూజీ మనకి ఏమైనా తెలియకపోతే ఆ విషయాలు చెప్తూ, చాలామంది ఏంటంటే ముందు నేర్పేసి 3 రోజులు వదిలేస్తారు, ఆ తర్వాత నేర్పాను కదా దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్తారు. కానీ ఆ గురూజీ చెప్పిన ధైర్యం నాకు ఏమనిపించిందంటే, మీరు నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ మీతో ఉంటాను నేను. మీరు ఆన్లైన్లో మీకు ఏ డౌట్ వచ్చినా నేను క్లియర్ చేస్తాను, మీరు చేయడానికి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని చెప్పారు. అది నాకు చాలా ధైర్యం అనిపించింది. అందరూ నేర్చుకుంటే చాలా మంచిది. అది ఎక్కడ నేర్పిన గురూజీ మీరు తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మీ అందరికీ కూడా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది అని నాకు అనిపించింది. అదే మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. నా పేరు స్వాతి. నేను గోపాలపురంలో హీలింగ్ క్లాస్ నేర్చుకుంటున్నాను. ఈ హీలింగ్ క్లాస్ అనేది మనకి మైండ్ పాజిటివ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందు బాడీలో ఉన్న నెగిటివ్ అంతా తీసేసి చక్కగా యాక్టివేట్
ఇవన్నీ గురువుగారు చాలా బాగా నేర్పించారు. సూర్య ప్రాణాయామం ఇవన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది. అది గురువుగారు ఎన్నిసార్లు అడిగినా కూడా చాలా అర్థమయ్యేలా చెప్పారండి ముందు మాకు. నాకైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నాకు నా పిల్లలకి భర్తకి ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని నేనే సరి చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. నేను ప్రాక్టీస్ రోజు చేస్తూ ఏదైనా అనారోగ్య సమస్యను అవరోధించగలన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. దానికి గురువుగారికి రుణపడి ఉంటానండి. ఇదంతా గురువుగారు ఇచ్చింది. గురువుగారు ఇచ్చిన శక్తి వల్లే నాకు అవుతుందనే నమ్మకం అయితే నాకు కుదిరింది. నేను గురువుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. హరే కృష్ణ. నా పేరు సుష్మా. నేను జంగారెడ్డిగూడెం. నేను గోపాలపురం వచ్చిన హీలింగ్ క్లాస్ నేర్చుకోవడానికి. అయితే దీని గురించి నాకేమీ తెలియదు అసలు. మా పిన్ని గారు ఫోన్ చేయడం వల్ల ఇక్కడ గురూజీని కలవడానికి వచ్చాను నా పాపను తీసుకుని. అయితే వచ్చిన తర్వాత పాపను చూసి మాట్లాడారు గురూజీ. అసలు నేర్చుకున్నామని అసలు నేనేమీ అయితే అనుకోలేదు. ఆ క్షణానికి నన్ను గురూజీయే రప్పించినట్టు అనిపించింది. నన్ను వెంటనే జాయిన్ అయ్యాను క్లాస్లో. అయితే నేను చాలా విధాలుగా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను అన్ని విధాలుగా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్ నేర్చుకోవడం వల్ల గురూజీ చెప్పిన విధానం కూడా చాలా బాగా అర్థమయ్యి చాలా ఇదిగా నేర్చుకున్నాను నేను కూడా. గురూజీ చాలా బాగా చెప్పారు. ఇది ఒక హీలింగ్ క్లాస్ ఏంటంటే నేర్చుకోవడం, ధ్యానం నేర్చుకోవడం అంటే ఇది ఒకటిది. ఇందాకే వచ్చింది. ఈ యొక్క క్లాస్ వల్ల పాజిటివ్ థింకింగ్గా ఎలా ఆలోచించాలనేది బాగా అర్థమైంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎలా జీవించాలనేది బాగా అర్థమైంది. ఈ ప్రాసెస్ నేర్చుకుంటూ మనం ఎలా జీవించాలనేది గురూజీ బాగా చెప్పారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ప్రాసెస్ ఇది. దీనికోసం గురూజీకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రుణపడి కూడా ఉంటాం మేము. ఇప్పుడు ఈ 3 రోజుల క్లాస్ వల్ల ఈ 3 రోజుల క్లాస్ వల్ల నీకు నీ పిల్లల ఆరోగ్యం అయితేనేమి, మీ కుటుంబ స్థితిగతులు అయితేనేమి మార్చుకోగలన్న కాన్ఫిడెన్స్ నేను వచ్చింది నీకు. అది చెప్పు. నా కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారన్న కాన్ఫిడెన్స్ నాకైతే వచ్చింది. పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలనేది కూడా అర్థమైంది. ఓకే, బాగుంది. రైట్. ఈ యొక్క విధానం నాకు నేర్పించినందుకు గురువు గారికి, నన్ను రప్పించిన మా పిన్ని గారికి కూడా కృతజ్ఞతలు. హరే కృష్ణ. నమస్కారం. హరే కృష్ణ. నా పేరు స్వాతి. గోపాలపురం వచ్చారు గురువు గారు. ఇక్కడికి వచ్చి హీలింగ్ క్లాసులు చెప్పారు. ఈ హీలింగ్ ప్రాణాయామం చేసేటప్పుడు కానీ హీలింగ్ అంతసేపు మైండ్ ప్లెజెంట్గా ఉంది. హీలింగ్ క్లాస్ అనేది చాలా పాజిటివ్. ముందు మైండ్ పాజిటివ్గా ఉంటుంది, బాడీ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. నెగిటివ్ థింకింగ్ అనేది చాలా తగ్గింది. గురువుగారు చాలా వివరంగా చెప్పారు. చాలా అలా మామూలుగా మార్నింగ్ 6 లేచి ఎవరి పనులు చేస్తాం, ప్రాణాయామం చేస్తుంటే ప్రాణాయామం సూర్య భగవాన్ని చూడడం చాలా పాజిటివ్. మైండ్ మాత్రం చాలా పాజిటివ్ థింకింగ్గా ఉంటుంది. చేసేస్తే తప్పు అయితే నమస్కారం. నా పేరు చంద్రకళ. నేను గోపాలపురం నుంచి వచ్చాను. హీలింగ్ క్లాస్కి వచ్చేటప్పటికి నాకు అసలు ఏమీ తెలియదు. సరే ఎవరో గురించి వచ్చారు నేర్చుకోవడానికి, నేర్పుతారు రండి అంటే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు కాసేపు ఉండి చూసి వెళ్ళిపోదామని వచ్చాను నేను. కానీ గురూజీ చెప్పిన మాటలు, గురూజీ చెప్పే పద్ధతి అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. నచ్చడం వల్ల సరే అని నేను ఇక్కడ జాయిన్ అయిపోయి ఇక్కడే ఉన్నాను, నేర్చుకుంటున్నాను. కానీ నాకు నేను మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు నాకు చాలా బాడీ పెయిన్స్, మనసు ఒకసారి బాధగా ఉండడం, ఏదో తెలియని టెన్షను, ఒత్తిడి అన్నీ ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చి నేను నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా, ప్రశాంతంగా బాడీ పెయిన్స్ అన్నీ తగ్గి
చాలా బాగుంది. అయితే గురూజీ కూడా మాకు మనం ఎందుకు పుట్టాము, మనం ఏంటి, మన కర్మ ఏంటి, మనం ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరితో శత్రుత్వం ఎందుకు పెట్టుకోకూడదు, మనం ఎంతవరకు మన బాడీని క్లీన్ అన్నీ చేసుకోవాలి, అన్నీ అవయవాలు అన్నీ వాటికి చక్రాలకి వాటికి ఎలాగా మనం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని చాలా అందంగా బాగా మాకు అర్థమయ్యేటట్టు, మాకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పి మరి మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మాకు దగ్గరుండి అన్నీ చెప్పి నేర్పించారు. అయితే ఇప్పుడు మాకు ఈ 3 రోజుల నుంచి చాలా బాగా చెప్పారు. మాకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ ఆయన కోసం చెప్తూ ఉండి అదే కొంచెం కోపడకుండా చాలా దగ్గరుండి అందంగా మాకు అర్థమయ్యేదాకా చెప్తూనే ఉన్నారు. మాకు ఈ 3 రోజులు నేర్చుకోవడం వల్ల చాలా బాగా రిలీఫ్గా చాలా బాగుంది. గురూజీకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మాకు ఇంత బాగా అక్కడి నుంచి వచ్చి ఆయన పని మానేసి వచ్చి మా కోసం ఇక్కడ ఉండి వాళ్ళ ఇంటిగారు ఉండేవాళ్ళని వదిలేసి మా కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి మా కోసం చెప్పి ఇంత కష్టపడి చేసినందుకు చాలా కృతజ్ఞతలు.